రికార్డింగ్ నంబర్ 190. భాగవత గ్రంథమాలలో 6వ పుస్తకానికి వచ్చాం. ఇప్పుడు 4వ స్కంధంలో సెకండ్ పార్ట్, రెండో భాగం స్టార్ట్ చేశాము. హెడ్డింగ్ ఏముందంటే పృథువు ఈ సృష్టి జీవులను పరిపాలించుట అని ఇక్కడ హెడ్డింగ్ ఉన్నది. 504వ పద్యం నుంచి స్టార్ట్ అవుతోంది ఇది. అప్పుడు పృథు చక్రవర్తి ఆనందించి సర్వజీవుల కోరికలను పాలుగా ఇచ్చిన భూమిని తన పుత్రికగా స్వీకరించెను. తన వింటి కొప్పు చేత పెద్ద పెద్ద కొండల గుంపులను చూర్ణము చేసి భూమిని చదును చేసెను. జీవుల చేత గ్రామ పట్టణ నిర్మాణాదులకై కొండలని త్రవ్వించునట్టి ప్రేరేపణ చేసెను అని అర్థము. చీమలు పుట్టలు పెట్టుటకు గట్టి మట్టిని త్రవ్వి గుల్లగా చేయుట మొదలుకొని మానవులు కొండలు త్రవ్వి రాళ్లు చూర్ణము చేసి నగర గ్రామాదుల నిర్మాణము చేయు బుద్ధి ప్రేరణము కాగా భూమి చదునై వాసయోగ్యమై కృషికర్మకు ఉన్ముఖముగా ప్రయత్నములు నడిచినవి అని అర్థము. ప్రకృతి ప్రభావము వలననే మానవాదులకు ఇట్టి బుద్ధి పుట్టును. ప్రకృతికిట్టి ధర్మము భగవత్ ప్రేరణము వలన కలుగును. భగవంతుని అంశయే సూర్యరశ్మిగా చక్రమున వర్తించి పృథు చక్రవర్తిగా దిగి వచ్చెను. తన బాహుబలముచే భూమండలమును సమతలము చేసి పృథు చక్రవర్తి లోకమున ప్రసిద్ధుడయ్యెను. ప్రజలకు తండ్రి అయి జీవనోపాధులను కలిగించెను. తండ్రి అనబడు భావమును జీవులలో కలిగించువాడు సూర్యుడు అని జ్యోతిశాస్త్రము చెప్పుచున్నది. అక్కడక్కడ పూర్వమందు లేనట్టి గ్రామములను, పట్టణములను, కోటలను, గిరిపల్లెలను, బోయల గూడెములను, కాపు పల్లెలను, కోయగూడెములను, గొల్లల పల్లెలను మొదలుగా గల వివిధ నివాసములు ఏర్పరచెను. ఇట్టి నిర్మాణాదులతో వారందరూ నివాసములు ఏర్పరచుకొని సుఖము, సంపద, నిర్భీతి కలిగి స్థిరపడిరి. అట్టి పృథు చక్రవర్తి మహిమలు ఎవ్వరు వర్ణింపగలరు? ఆ రాజర్షి తన ప్రజ్ఞతో 100 అశ్వమేధ యాగములను చేయుదును అని దీక్ష వహించి వ్రతనిష్టతో బ్రహ్మావర్తమునందు మనుక్షేత్రమందు సరస్వతీ నదీ సమీపమున సన్నాహములు చేసెను. అతని యజ్ఞమునకు అధికమైన యజ్ఞఫలము లభించి తన్ను మించిపోవును అను భయమున ఇంద్రుడు సహింపకుండెను. ఆ యజ్ఞమునందు పృథు చక్రవర్తి భగవంతుడైన లక్ష్మీపతిగా వ్యాపించెను. లోకములకు గురుడయ్యెను. అందరికీ ఆత్మగా ఏర్పడెను. బ్రహ్మ, శివుడు మొదలగు వారి అంశలతో కూడి ఒప్పారెను. దేవతలందరూ యజ్ఞమున తన్ననుసరించి వచ్చునట్లు చేసెను. గంధర్వులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, అప్సరసలు, దైత్యులు, యక్షులు, దానవులు కూడా వాని యజ్ఞముల యందు పాల్గొని వానిని కీర్తించిరి. నందుడు, సునందుడు మొదలగు విష్ణు సహచరులు కూడా అతని యజ్ఞమును చూడవచ్చిరి. కపిలుడు, నారదుడు, సనకుడు మున్నగు దివ్య యోగీంద్రులు కూడా వచ్చి స్తుతించిరి. భగవంతుని దృష్టిలో పరిపూర్ణులై భగవంతుని అంశలుగా వెలుగొందు స్థితికి వచ్చిన వారు శాశ్వత స్వరూపులై స్థిరపడుదురు. సృష్టి చక్రమున వారందరూ ఉపదేష్టలుగా ఉందురు. వారికి ప్రళయములలో కూడా నాశము కలుగదు. కల్పాంత ప్రళయము అను రాత్రియందు కూడా వారు నిద్రింపక దాగి ఉండి మరల సృష్టి ఆరంభమైనప్పుడెల్లా పనిచేయుట ఆరంభింతురు. ప్రతి నూతన సృష్టియందును వారు మార్గోపదేశకులుగా నడిపింతురు. ప్రతి కల్పమునను మానవజాతికి మొదటి గురువులుగా సమస్త విజ్ఞానము అందజేయుదురు. వారే సప్తర్షులు, మనువులు, కపిలాది సిద్ధులు, నారదాది దివ్యమునులును. వారందరూ భగవంతుని భావము పొంది మోక్షము అనబడు వ్యామోహము దాటి స్థిరస్వరూపులై ఉందురు. వారే ఇందు వర్ణింపబడిన వారు. అట్టి పరమ భాగవతులచే సేవింపబడుచు యజ్ఞములు తనలోని భాగములుగా వెలుగొందగా నారాయణాంశ సంభవుడైన
పృథు చక్రవర్తికి భూమి హవిస్సులను వర్షించున్నదై ఉండెను. జీవుల రూపమున అతడామె వలన సమస్త పదార్థములను పొంది కోరికలు తీరినవాడయ్యను. చెట్లు చిన్నవి పెద్దవి అగు ఆకారములు ధరించెను. పువ్వులు తేనెలు వర్షించెను. చెరకు మొదలగు జాతుల రుచులతో రసవంతములైన ఓషధులు పుట్టెను. ద్రాక్ష మొదలగు ఫలవృక్షములు సంభవించెను. ఆవులు పుట్టి మానవులు పాడి ఎరిగి పాలు పెరుగు నెయ్యి మజ్జిగ తయారు చేసుకొని వాడుకొనుట నేర్చిరి. అనేక విధములైన పానీయములను కనిపెట్టిరి. నదులు ప్రవహించుట ఏర్పడినది. సముద్రమునందు నురుగు మొదలుగా రత్నముల వరకు వివిధ జాతులు ఉత్పన్నమయ్యెను. పర్వతముల నుండి 4 విధములైన భోజనానుభూతుల కారణములైన ఆహార పదార్థములు పుట్టెను. లోకపాలకులతో కూడిన సకల జనులు కానుకలుగా తెచ్చి ఇచ్చుచుండిరి. లోకపాలకాదులు మానవులలో అంశలుగా పనిచేయుట చేత మానవులయందు అనేక విధములైన సంస్కృతులు నాగరికతలు పుట్టినవి అని అర్థము. ఇట్లు పరిపూర్ణ వైభవము కలిగి పృథు చక్రవర్తి తన నుండి దిగివచ్చు సమస్త సృష్టిని సేవించుచు 99 అశ్వమేధములు చేసెను. దానితో జీవులలో సద్బుద్ధిగా అంతర్యామి అయ్యెను. యజ్ఞపతి అయిన విష్ణు నర్చించుటకై 100వ యజ్ఞమును ప్రారంభించెను. నరులలో 99 సంవత్సరముల వయస్సు దాటి 100 సంవత్సరములు ఆయు ప్రమాణముగా ఏర్పడెను అని అర్థము. ఇక్కడ పృథువు యజ్ఞమున ఇంద్రుడు విఘ్నము తలపెట్టుట అని హెడ్డింగ్ ఉంది. ఇంద్రుడు కోపముతో పాషండుని వేషము ధరించి అదృశ్య స్వరూపుడై యజ్ఞ పశువైన అశ్వమును అపహరించి గగనమున మాయమయ్యెను. 100వ సంవత్సరమున ప్రాణమయ శరీరము దేహము నుండి కొనిపోబడుట ఏర్పడెను అని అర్థము. అతడట్లు గుర్రముతో మాయమగు సమయమున అత్రి మహామునిచే ప్రేరేపింపబడి పృథు చక్రవర్తి కొడుకు విల్లమ్ములు ధరించి ఇంద్రుని వెంటబడి తరిమెను. 100వ సంవత్సరమున మానవులు శరీరము విడిచిరనియు మానవుల జాతి తండ్రుల నుండి బిడ్డలుగా ప్రాణములను వహించి కాలస్వరూపుడగు ఇంద్రుని వెన్నాడిరనియు అర్థము. అవ్యక్తమైన కాలము నారాయణుడనియు ఇంద్రియాదులతో వ్యక్తమగు ఆయుర్దాయము అనబడు కాలం ఇంద్రుడనియు వ్యవహరింపబడెను. విల్లమ్ములు అనగా వెన్నెముక, ఇంద్రియములు, ఇంద్రియార్థములు. పృథుని పుత్రుడనుట తండ్రుల నుండి బిడ్డలు పుట్టి సృష్టియజ్ఞము తరములుగా నిర్వహింపబడుట. అత్రి మహామునిచే ప్రేరేపింపబడుట అనగా చంద్రుని మార్గం అవలంబించి జీవుడు కుమారునిగా గర్భస్థుడగుట. అత్రి కంటి నుండి చంద్రుడు పుట్టెనని ఇతిహాసము. ఇంద్రియములకు అతీతుడుగా జీవుడు మోక్ష మార్గం అవలంబించుట సూర్యగతి అనియు గర్భస్థుడగుట చంద్రగతి అనియు వేదములయందలి కవి సమయము. అట్లు వెంటబడి ఇంద్రుని సమీపించెను. యజ్ఞ సాధనమునందు పశువును అపహరించునట్టి వానిని వధించు ధర్మమున అధర్మము అను బుద్ధి పుట్టించునట్టి మాయావేషమును ధరించి ఇంద్రుడు పరివెత్తుచుండగా వెంటబడి పృథుని పుత్రుడు నిలుమని అరచి తన గుణమును ధ్వనింపచేసెను. అప్పుడింద్రుడు జటాధారి అయి భస్మము ధరించి అస్థికలను ధరించిన రూపముతో నిలబడెను. అతడు ధర్మమూర్తి అని తలచి వాని మీద బాణము ప్రయోగించుటకు ఇష్టపడక పృథుపుత్రుడు పరికించి చూచుచుండెను. అప్పుడత్రి రోషముతో ఇంద్రుని చూచి ఇట్లనెను: యజ్ఞ సాధనమనగా సృష్టిలోని మానవుని ఆయుర్దాయము. అందు 100వ యజ్ఞమును సాధించుటయే 100వ సంవత్సరము వయస్సు. అప్పుడు ఆయుర్దాయ స్వరూపుడైన ఇంద్రుడు ప్రాణము అను గుర్రమును పశువుగా హరించెను. వానిని చంపుట ధర్మము అనగా మృత్యువు జీవుల ధర్మము కాదనియు జీవుడు శాశ్వతుడనియు తెలియునట్లు చేసెను. ఇట్లు తెలియుటకు ఇంద్రుడు మాయావేషధారి అయ్యెను. భస్మమును అస్థికలను ధరించెను అనగా దేహము భస్మమై అస్థికలు మిగులుట, ప్రాణము అను గుర్రము అదృశ్యమగుట, తండ్రి కొడుకై మాయమైన అశ్వము వెంటపడుట, తండ్రి శరీరముగా
మృత్యువు జీవధర్మమగుట, కొడుకు శరీరముగా మూర్తిభవించిన జీవధర్మము అమరత్వమగుట చెప్పబడినవి. అపహరించిన ఇంద్రునకు నిజస్వరూపమున మృత్యువు లేదు, అతడమరేంద్రుడు. కాని దేహమునకు 100వ సంవత్సరమున భస్మాస్తికల రూపమున మృత్యు ఉన్నది. అత్రి ఇట్లని కేకపెట్టెను, ఇతడు యజ్ఞమును చంపినవాడు, ఇతడు అనిమిషులకధిపతి ఇంద్రుడు, నీవితనిని జయింపుము. ఈ పలుకుల నత్రి మహర్షి ముమ్మారు ఉచ్చరించెను. దేహస్వరూపమైన యజ్ఞమును చంపువాడు, పుత్రస్వరూపమైన యజ్ఞమున రెప్పపాటుగా కూడా మృత్యువు లేనివాడు ఇంద్రుడు. కనుక 3 తరములు చూచి దేహము విడుచుటతో మానవుడు మృత్యువును జయించును. ఇతడు పుత్రుని చూచును, పౌత్రుని చూచును, సంతతిగా ఇంద్రియములు అనబడు పశువులను బ్రహ్మవర్చస్సుతో నింపును. అన్నమును తినుట అనబడు స్వర్గమున అమరత్వము పొందును అని వేదము చెప్పుచున్నది. 3 మారులుచ్చరించుట అనగా జీవుడు ధరించుట, పుత్రునిగాంచుట, పౌత్రునిగాంచుట. అప్పుడు పృథు చక్రవర్తి కొడుకు ఆకాశవీధిలో చనుచున్న ఇంద్రునిపై క్రోధము వహించి మదపుటేనుగు మీదికి సింహపు పిల్ల దుమికినట్లు దుముకగా ఇంద్రుడశ్వమును విడిచి మాయమయ్యను. ప్రాణములను కుమారులుగా ఇచ్చి తండ్రి 100వ సంవత్సరము భస్మాస్థికల రూపమున దేహముతో పారిపోయెనని అర్థము. ఇచ్చట ముసలిదిగా వర్ణింపబడిన మదపుటేనుగు తండ్రి దేహము, సింహపు పిల్ల కొడుకు దేహము. తండ్రి కొడుకగుట అనగా ముసలితనము కుర్రవయస్సుచే జయించబడుట. అప్పుడు యజ్ఞ పశువును మరలించుకొని పుత్రుడు వారింపరాని బలముతో తండ్రి యజ్ఞము చేసిన పుణ్యభూమికి మరలి వచ్చెను. మరల సంవత్సర రూపమున కొడుకు దేహము వయస్సు ప్రారంభమయ్యెను. 518వ పద్యం వరకు చదువుకున్నాము. మళ్ళీ చదువుకుందాం. మన రికార్డింగ్ నెంబర్ 190 అయిపోయింది.